సార్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా యుఎస్ఏలో ప్రీమియర్స్ పడ్డాయి కదా సార్. మరి అక్కడ నుంచి టాక్ ఏ విధంగా ఉంది? సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? మరి ఈ సినిమా యుఎస్ఏ రివ్యూ ఏ విధంగా ఉంది సార్? సార్ యా యుఎస్ఏలో ఈరోజు రిలీజ్ అయింది. సో అక్కడ నుంచి రివ్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ప్రధానంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా పరిస్థితి ఎలా ఉంది అనేది చూడబోయే ముందు మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆల్రెడీ గంటకు 10,000 పైన టికెట్స్ బుక్ మై షోలో అమ్ముడవడం ఈ మధ్యకాలంలో రికార్డ్ అనమాట. ఎందుకంటే ఇటు గేమ్ చేంజర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అనేది జరగలేదు. ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 1,50,00,000 టికెట్స్ సేల్ అయినాయి. ఒక్క హైదరాబాద్ లోనే 1,60,00,000 ఆల్రెడీ టికెట్ రూపంలో వచ్చేసింది అనమాట గ్రాస్. ఇది అంటే ఒక రకంగా 50% ఆక్యుపెన్సీ అనేది ఆల్రెడీ వచ్చేసింది. మనం చూసాము గేమ్ చేంజర్ మొదటి రోజు 50% ఆక్యుపెన్సీ లేదు. డాకు మహారాజ్ ఏమో అరౌండ్ 60% ఆక్యుపెన్సీ ఉంది. కానీ ఇది రిలీజ్ కాకముందే 50% ఆక్యుపెన్సీకి రెడీ అయిపోయింది అనమాట. అంటే దీన్ని పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకుంటున్నారు. అంటే 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే 3 ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ సినిమాకి వెళ్దామని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ట్రైలరు సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం చూసాం. ఆ గోదావరి గట్టు అనే సాంగ్ అయితే 8 కోట్లు దాటింది. సో ఓవరాల్ గా 20 కోట్ల పైన వ్యూస్ ని ఆ పాటలు సొంతం చేసుకున్నాయి. అందువల్ల ఇది వెరీ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలో ఏంటంటే ఇటు వెంకటేష్ కి హిట్ కావాలి. సందవ్ లాస్ట్ సినిమా అతనిది ఫ్లాప్ అయింది. అనిల్ రావు పొడి కూడా ఆయన కూడా ఈసారి పెద్ద హిట్ ఆశిస్తున్నాడు. ఒక F2 స్థాయిలో ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరూ టీం కూడా. ఈ క్రమంలో ఏమైందంటే ఈ యుఎస్ఏ రివ్యూ మనకు బయటకు వచ్చింది. ఈ రివ్యూ ఎలా ఉంది? బేసిక్ గా ఏంటంటే కథగా అంటే ఎక్కువ రివీల్ చేయట్లేదు. మనకు తెలుసు కదా, వాళ్ళు కథ మొత్తం చెప్పరు. అయితే ఇప్పటి వరకు వస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఒక కేసుకు సంబంధించి వచ్చిన దీంట్లో ప్రాబ్లమ్స్ లో ఆయన సస్పెండ్ అవుతాడు. అయితే ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు మీనాక్షి చౌదరి ఎస్ఐగా ఉంటది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. ఆ లవ్ ట్రాక్ లో మీనాక్షి చౌదరిని వెంకటేష్ పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. పెళ్లి చేసుకోలేకపోతాడు. దాని తర్వాత ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ ని సాల్వ్ చేయాలి, ఒకరిని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేకపోతారు. అది కేవలం వెంకటేష్ వల్లే సాధ్యం అన్నది పోలీసు అధికారులు గుర్తిస్తారు. దాంతో వెంకటేష్ సస్పెన్షన్ ని ఎత్తేసి వెంకటేష్ ని ఆ మిషన్ కి బాధ్యుడిగా అప్పగిస్తారు. అప్పుడు ఆయనకి అసిస్టెంట్ గా మళ్ళీ మీనాక్షి చౌదరిని పెడతారనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీనాక్షి చౌదరికి ఇతనికి మధ్య ఏదో ఉందని గ్రహించిన ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయి పేరు భాగ్యం. సో ఈ భాగ్యం ఏం చేస్తుందంటే నేను కూడా వస్తాను మీతో పాటు అంటుంది. అంటే ఇది ఒక జర్నీ అనమాట, క్రైమ్ జర్నీ. వీళ్ళు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలి, నేను కూడా వస్తానంటుంది. ఇంకా విధిలేక వెంకటేష్ భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్తాడు. సో ఇలాగ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటూ ఒక క్రైమ్ సస్పెన్స్ క్రైము జర్నీ ఇది స్టార్ట్ అవుతుంది. అలాగే కొంత వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా ఈ కథ జరుగుతుంది. సో అలాగా రాను మనకు ప్లాట్ థికెన్స్ అని చెప్తుంటారు. అలాగా ప్లాట్ థిక్ అవుతూ వెళ్తుంది. అంటే క్రైమ్ సంబంధించి ఏదో సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు అనుకున్నది కాంప్లెక్స్ అయిపోతుంది. సో ఒక పక్క క్రైమ్ జర్నీ నడుస్తూ ఉంటుంది, ఒక పక్క వీళ్ళ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ ట్రాక్ అనేది నడుస్తూ ఉంటది అనమాట. ఇది బేసిక్ గా థీము. దీంట్లో కామెడీ ప్రధానంగా వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య వచ్చే సన్నివేశాలు, భార్యకు ఉండే భాగ్యం క్యారెక్టర్కి ఉండే ఒక జలసీ కావచ్చు, ఫియర్ ఆఫ్ లూజింగ్ హస్బెండ్ కావచ్చు, కోపం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఆ అమ్మాయికి ఏమో పాత ఫైర్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉంటుందో అది మళ్ళీ రీకిండిల్ అవుతుందా అన్న ఒక ఇది ఇలాంటి దీంతో ఉంటది. అంటే ఫస్ట్ టైం వెంకటేష్ లౌడ్ పర్ఫార్మెన్స్ F2లో లాగా లౌడ్ గా ఉండదు ఇది.
సటిల్ గా చేశాడు వెంకటేష్. పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే మామూలుగా ఒట్టి కామెడీ మీద నడపకుండా ఒక సస్పెన్స్, ఒక అంటే కొత్త జాన్రా కామెడీ, ఇట్లా సస్పెన్స్, ఒక ఫ్యామిలీ డ్రామా, ఇవన్నీ మిక్స్ చేసిన అనిల్ రావుపూడి స్క్రిప్ట్ చాలా బాగుందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ ఉంది, కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా అంతా హాయిగా ఫ్యామిలీ అంతా నవ్వుకుంటారు. క్లీన్ కామెడీ ఉంది, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అనవసరమైన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం లౌడ్ మ్యూజిక్. ఇప్పుడు డాకు మహారాజ్ మీద కూడా అదే కంప్లైంట్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే భరించలేకపోతున్నాం సార్, ఆ మ్యూజిక్ ఏంది, ఆ లౌడ్ ఏంది అంటున్నారు. అది మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు సరదాగా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఒక ప్లెజెంట్ గా సంక్రాంతిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ లౌడ్ మ్యూజిక్స్ ఏం సార్ అని అంటున్నారు. సో అలాంటిది ఈ సినిమాకి ఏంటంటే బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా ప్లెజెంట్ గా ఉంటది. సస్పెన్స్ అవి ఉన్న చోట కూడా లౌడ్ గా లేకుండానే సెటిల్ గా ఉంటుంది మ్యూజిక్. మంచి రోల్ ప్లే చేసింది. ఇంకా పాటలు మనం బీమ్స్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో మనం చూసాం ఆల్రెడీ. సో అందువల్ల యునానిమస్ గా యుఎస్ఏ నుంచి వస్తున్న రివ్యూలు ఏం చెప్తున్నాయంటే ఈ సినిమా సంక్రాంతి విన్నర్ క్లియర్ గా, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. వెంకటేష్ కెరీర్ లో మరొక సంక్రాంతి హిట్ పడినట్టే అని చెప్తున్నారు. అది బేసిక్ గా యుఎస్ఏ రివ్యూలో. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ ఒక డిఫరెంట్ స్టైల్. ఎందుకంటే మనకి వెంకటేష్ ది ఒక మొనాటనస్ గా ఉండదు. మామూలుగా స్టార్ హీరోలకు ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సులు చేయాల్సిన పరిస్థితి, డైలాగులు ఎక్కువ చెప్పడం, నేను ఎంత గొప్పోడో చెప్పుకోవడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కానీ వెంకటేష్ ఒక జానరాలో ఇమిడే వ్యక్తి కాదు. అతను డిఫరెంట్ సినిమాలు ట్రై చేయడానికి వెంకటేష్కి ఇష్టం ఉంది. మనం చూసాము రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ లో, పరమ భూతు వెబ్ సిరీస్ అనే దాంట్లో కూడా వెంకటేష్ ఒక డిఫరెంట్ రోల్ చేశాడు. ఎందుకంటే వెంకటేష్ కి ఒక ఛాలెంజింగ్ రోల్స్ చేయడం ఎప్పుడు ఇష్టం. అట్లాగే సురేష్ బాబు కానీ రానా కానీ ఒక డిఫరెంట్ తెలుగు సినిమాల్లో డిఫరెంట్ సినిమాలు వస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, ఆ కాంపౌండర్ అలాగా ఉంటారు. అలాగా ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ జాన్రా, ఈ కొత్తగా ఉంది స్క్రిప్ట్. అనిల్ రావిపూడి కూడా ఫస్ట్ కామెడీ యాక్షన్ సినిమాలు ఇలాగా రంగంలోకి వచ్చిన తర్వాత అతను కూడా డిఫరెంట్ జాన్రాస్ ట్రై చేయాలనే తపన ఉన్న వ్యక్తి. అలాగా ఈ దీంట్లో అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే కమర్షియల్ సినిమాలోనే ఒక డిఫరెంట్ సినిమా. చాలా మంది మలయాళ సినిమాలను చూసి అలాగా మనం ఎందుకు రావట్లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ సినిమా సమాధానం. అంటే నువ్వు ఒక ఇదేదో ఫ్యామిలీ డ్రామా అనుకుంటే క్రైమ్ డ్రామా లాగా ఉంటుంది, క్రైమ్ డ్రామా అనుకుంటే కామెడీగా ఉంటుంది. అలాగా మళ్ళీ ఒక ఏరియా అంటే ప్రాంతం వైజ్ గా చూసుకుంటే కూడా ఒక జర్నీ ఉంటుంది సినిమాలో. ఎప్పుడు ఒక జర్నీ ఉంటే కూడా చాలా సినిమాల జర్నీ వల్ల హిట్ అవుతూ ఉంటాయి. అంటే కొత్త లొకేషన్స్, ఒకే దగ్గర జరిగే ఒక మొనాటనీ అనేది ఈ సినిమాలో లేదనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్, ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. ఆయా ఏరియాల్లో కొత్త ఎలిమెంట్ అదంతా. అట్లాగే వెంకటేష్ కూడా ఇటువంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదు. సో ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఐశ్వర్య రాజేష్ చాలా బాగా చేసిందని చెప్తున్నారు. ఇంకా మీనాక్షి చౌదరి మనం ఆల్రెడీ చాలా తెలుగు సినిమాల్లో చూసామామని. సో మీనాక్షి చౌదరి ఏమో మోడర్న్ గా ఉంటూ స్టైలిష్ గా ఉంటూ, వెంకటేష్ అంటే ఒక ఇష్టం ఉంటూ, కానీ పెళ్లి అయిపోయింది కాబట్టి కొంత దూరం ఉండాలని, కానీ అట్ ద సేమ్ టైం వెంకటేష్ మీద ఇష్టాన్ని దాచుకోలేని ఒక పరిస్థితి. ఇటు ఐశ్వర్య రాజేష్ కుమో తన భర్త ఎక్కడ లూజ్ అవుతాడో, తనను వదిలేస్తాడా ఏంటి, ఎందుకంటే ఆ అమ్మాయి స్టైల్ గా ఉంది, తనేమో ఒక సోకాల్డ్ సంసార పక్షంగా ఫ్యామిలీ టైప్ ఉంటది, ఒక అమాయకత్వం ఉంటది, అట్లాగే ఒక గడుసుదనం ఉంటది. ఇలాంటి క్యారెక్టర్ ని ఆమె చాలా బాగా చేస్తుంది. సో పెర్ఫార్మెన్సెస్ అల్టిమేట్ గా ఉన్నాయనేది మనకి యుఎస్ రివ్యూలో వస్తున్నది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కెమెరా వర్క్ కానీ, ఎందుకంటే ఇది డిఫరెంట్ లొకేషన్స్, క్రైమ్ ఉంటుంది. మామూలుగా మనం ఇట్లాంటిది వంశీ సినిమాల్లో చూస్తుంటాం. అందమైన లొకేషన్స్ లో క్రైమ్ ని సెట్ చేయడం అనేది వంశీకి బాగా కొట్టొచ్చిన ఇదనమాట, కనిపించే అంశం అనమాట. ఎప్పుడు కూడా ఇలాంటి థీమ్స్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్, అక్కడ ఒక క్రైమ్, అక్కడ ఒక ఫ్యామిలీ డ్రామా, అక్కడ కొంత కామెడీ, ఇలాంటి అన్ని విన్నింగ్ ఎలిమెంట్స్ ని పక్కాగా అమర్చి తీశాడు డైరెక్టర్.
ఖచ్చితంగా ఇది షూర్ హిట్ అనేది యుఎస్ఏ రివ్యూ అనమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.